ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. తమ దేశ రక్షణ వ్యవస్థలో ఎంతో కీలకంగా చెప్పే ఐరన్ డోమ్ సిస్టమ్ లీక్ అవడం వెనుక కూడా ఓ లక్ష్యం ఉన్నట్లుగా చెప్తున్నారు. అసలు ఇరాన్ దగ్గరున్న క్షిపణుల శక్తి ఎంత, బాలిస్టిక్ మిసైల్ సామర్థ్యం తెలుసుకునేందుకే ఇలా ఓ ప్లాన్ ప్రకారమే స్కెచ్ వేసినట్లుగా చెప్తున్నారు. ఇందులో నిజమెంత? వాచ్ ది స్టోరీ. ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ లీక్ కారణమేంటి? శత్రు దుర్భేద్యంగా ప్రచారం జరిగిన ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ లీక్ కాలేదని, కావాలనే లీక్ చేశారనే ప్రచారం నేపథ్యంలో ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ మిజైల్స్ సంఖ్య 400 దాటేసింది. దాంతో పాటే వందల సంఖ్యలో డ్రోన్లు కూడా వార్ జోన్లో ప్రయోగించారు. రైజింగ్ లైన్ ప్రారంభమైన తర్వాత అనేక క్షిపణులను ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ అడ్డుకున్నా ఆ తర్వాత మాత్రం ఇరాన్ విజయవంతంగా డ్రోన్లను మిజైల్స్ తో ఇజ్రాయిల్ కీలక స్థావరాలపై దాడులు చేసింది. మరోవైపు ఏ ఐరన్ డోమ్ కూడా 100 పాళ్లు సక్సెస్ కాదు అనడానికి ఇదే నిదర్శనంగా యుద్ధ నిపుణులు చెప్తున్నారు. 10 నుంచి 15% మిజైల్స్ డోమ్ నుంచి తప్పించుకోవడం సర్వసాధారణం అనేది ఇజ్రాయిల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అయితే ఇందులో ఇజ్రాయిల్ వ్యూహం కూడా దాగి ఉందంటారు. తమ ఐరన్ డోమ్ లీక్ అయిందని కావాలనే తెలిసేలా చేసి ఇరాన్ బాలిస్టిక్ మిజైల్ సంఖ్య తగ్గించడం కూడా అందులో భాగమంటున్నారు. ఎందుకంటే ఇరాన్ మిజైల్స్ తాలూకు సామర్థ్యం ఏంటనేది ఇజ్రాయిల్ కి నిజంగా తెలియదని ఐడిఎఫ్ఏ స్వయంగా చెప్తోంది. ఇరాన్ కూడా తమ డ్రోన్ల అటాక్ ప్రారంభమైన కొద్దిసేపటికే తాము కొత్త పంథా దాడి చేస్తున్నట్లు ప్రకటించడమే ఇందుకు నిదర్శనంగా చూడాలి. ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య దూరం 1300 కిలోమీటర్ల నుండి 1500 కిలోమీటర్లు ఉంటుంది. మాక్ 5 వేగంతో ప్రయాణించే క్షిపణి ధ్వని వేగం కంటే 5 రెట్లు. ఆ దూరాన్ని దాదాపు 12 నిమిషాల్లో అధిగమించగలదు. ఈ క్రమంలో ఇరాన్ దగ్గర షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్ క్షిపణి, మీడియం రేంజ్ బాలిస్టిక్ మిజైల్స్, లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్స్ ఉన్నాయి. వీటిలో ఇప్పటికే షార్ట్ రేంజ్, మీడియం రేంజ్ బాలిస్టిక్ మిజైల్స్ ప్రయోగించినట్లు అంచనా ఉండగా అమెరికా రంగంలోకి దిగే లోపే ఈ ఆయుధ వ్యవస్థ తగ్గిపోతే ఆ తర్వాత ఇరాన్ని సులభంగా మోకాళ్లపై నిలబెట్టవచ్చు అనేది కూడా ఓ వ్యూహంగా చెప్తున్నారు.